దర్శనం టికెట్స్ మనకి దొరకకపోతే తత్కాల్లో ఎట్లా వెళ్ళాలో అని, అంటే తెలియని వాళ్ళకి ఈ వీడియో మేబీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హాయ్ 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 హాయ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డే 2 ఇన్ తిరుపతి. వీ థాట్ ఆఫ్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ తిరుపతి. దర్శనం టికెట్స్ అయితే దొరకలేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ టోకన్స్ తీసుకొని రేపు అవుతుంది. సో ఇవాళ అన్ని ప్లేసెస్ తిరుగుదామని రెడీ అయిపోయినాను. 6 o'clockకి స్కెడ్యూల్ ఉండే, బట్ ఇట్స్ అరౌండ్ 7. పర్లేదు, వీ హ్యావ్ ది హోల్ డే మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి నేను రెడీ ఉన్నాను. సో ఫస్ట్లీ మనం ఒక గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అండ్ దెన్ మన బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. ఎందుకో బ్రష్ చేయగానే తినబుద్ధి అవుతుంది, నాకు ఎందుకో అర్థమే కాదు. ఇక్కడ నిజంగా మాట్లాడుతుంటే మస్తు భయం అవుతుంది. అటు ఇటు అన్ని కుక్కలు ఉన్నాయి. ఆ నామకాలే చూస్తున్నాయి. ఎందుకు నిన్న కూడా నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కుక్కలతోనే స్టార్ట్ చేసిన. ఇప్పుడు కూడా అంతే, నా చుట్టుపక్కల అన్ని కుక్కలే ఉన్నాయి. ఐ విల్ జస్ట్ షో యూ. మాట్లాడుతుంటే అటు పక్కన ఇటు పక్కన తిరుగుతూనే ఉన్నాయి. బట్ ఇవాళ లెట్స్ ఎక్స్ప్లోర్ తిరుపతి. సో దబ్బునే గుడికి వెళ్ళి నేను ఐల్ టాక్. మా ఫస్ట్ విజిట్ వచ్చేసి శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్. రూమ్ నుంచి టెంపుల్కి అరౌండ్ 10 minutes డిస్టెన్స్ మాత్రమే. ఇక్కడున్న స్వామివారు యోగి నిద్ర పోజ్లో ఉంటారు. తిరుపతిలో ఇట్లాంటి రేర్ ఐడల్స్లో ఇది ఒకటి. ఇంకా తిరుపతిలోనే అతిపెద్ద టెంపుల్ ఇది. అప్పట్లో బిలీవ్ ఏంటంటే గోవిందరాజస్వామి వారు వెంకటేశ్వర స్వామి వారి వెల్త్ ఇంకా ఫైనాన్స్ని హ్యాండిల్ చేసేవారంట. సో బేసిక్లీ హీజ్ ఆల్సో మేనేజర్. ఇది మెత్తా ఫ్యాక్టా తెలియదు, కానీ విన్నప్పుడు మాత్రం గూస్ బంప్స్ వచ్చినాయి. ఇంకా అప్పట్లో టెంపుల్కి తిరుమలకి వెళ్ళే అండర్గ్రౌండ్ పాత్ కూడా ఉండేదంట. ఇప్పుడే దర్శనం అయింది, చాలా మంచిగా అనిపించింది. ఇన్ కేస్ మీరు ఇక్కడికి వస్తే 9 లోపల రండి. ఆ 10 రూపీస్ టికెట్తో ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. మాకు ఒక 50 minutes పట్టింది కంప్లీట్ దర్శనం చేసుకోవడానికి. 9 తర్వాత వస్తే అది సర్వదర్శనం, ఫ్రీ దర్శనం కాబట్టి చాలా రష్ ఉంటుంది. సో ముందు వస్తేనే బెటర్. ఒక గంట టైంలో మంచిగా అన్నీ చూసుకోవచ్చు. ఫోన్స్ అలౌడ్ లేదు. సో బయటకు వచ్చినాకనే మీకు ఏమైనా ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ తీయాలంటే అన్నీ బయట వచ్చినాకనే చేయాలి. అంటే గర్భగుడి బయటనే. చాలా బాగుంది. ఇప్పుడైతే ఆకలి అవుతుంది, పోయి బ్రేక్ఫాస్ట్ చేస్తా. నన్ను అడిగితే తిరుపతిలో ప్రతి చోట ఫుడ్ నచ్చింది నాకు. ఎక్కడ తిన్నా కూడా అదిరిపోయింది. బై ద వే రూపా మెస్ అనేది టెంపుల్ పక్కనే ఉంది. ఇక్కడ దోశ, గారెలు అన్నీ చాలా బాగున్నాయి. ఇంకొక ఐకానిక్ టెంపుల్ వచ్చేసి శ్రీ కోదండ రామస్వామి టెంపుల్. అభిషేకం చేస్తున్నారంట లోపల. అసలు 11 వరకు ఎవరికి అలౌ చేస్తలేరు. ఇక మళ్ళీ రావాలి అని అంటే కష్టమవుతుందని ఇంకా మేము దూరం నుంచి మొక్కుకున్నాము. సో ఇప్పుడైతే ఇది స్కిప్ చేస్తున్నాము. మేము అనుకున్నాం మేబీ స్టార్ట్ అయిపోతుందేమో అని, కానీ లెట్స్ సీ. హరే రామ హరే కృష్ణ అనుకుంటూ ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఉన్న శ్రీకృష్ణ రాధారాణి విత్ గోపికలను చూస్తుంటే అట్లనే బీరిపోయిన ఫర్ ఫ్యూ సెకండ్స్. చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉన్నారు. ఎంత కామ్నెస్ ఉంటే తెలుసా ఇక్కడ గుడిలో. జస్ట్ ఆ జపం చేసుకుంటూ వాళ్ళని తలుచుకుంటూ సెట్ అయిపోయింది. అబ్బా, బృందావన్కి ఎప్పుడు వెళ్ళలేదు కానీ అట్లాంటి వైబే ఇచ్చింది. ఇక ఇస్కాన్ నుంచి మేమైతే కపిల తీర్థంకి వచ్చేసినాము. అప్పట్లో కపిల మహర్షి గారు ఇక్కడ తపస్సు చేసిన ప్లేస్ అంట, అందుకే ఇది కపిల తీర్థం అని అంటారు. మెయిన్ హైలైట్ ఏంటంటే ఇక్కడ పెద్ద శివలింగం, ఇంకా పెద్ద వాటర్ ఫాల్స్ ఉంది. ఇంకా వర్షాకాలంలో వస్తే వైబ్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా కపిలేశ్వర స్వామిని తిరుపతిలో చాలా పవర్ఫుల్ శివ టెంపుల్గా కన్సిడర్ చేస్తారు. ఇక్కడి లోకల్ బిలీఫ్స్ ఏంటంటే ఈ గుండం అయితే ఉంది కదా, చిన్న పాండ్, ఆడ డుబ్కి లేదంటే డిప్ చేస్తే మనలో ఉన్న నెగిటివిటీ అంతా పోయి మంచి పీస్ ఇస్తుందని అంటారు.
సో నాలా చాలామంది అన్‌ప్లాన్డ్‌గా తిరుమలకి విజిట్ చేస్తే ఇది వీడియో హెల్ప్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. బేసిక్‌గా మనకి స్పెషల్ ఎంట్రీ ఆర్ మేబీ ఆన్‌లైన్ దర్శన్ టికెట్స్ దొరకనప్పుడు చాలామంది ఫ్రీ దర్శన్ త్రూ వెళ్తారు. దాంట్లో ఇంకో కాన్సెప్టే ఎస్ఎస్‌డి టోకెన్. అంటే ఫ్రీ దర్శన్‌కి టైమ్ స్లాట్స్‌తో ఇచ్చే టోకెన్స్ అనమాట. థాట్ ఈస్ స్లాటెడ్ సర్వదర్శన్. ఈ టోకెన్స్ వచ్చేసి శ్రీనివాస నివాసం, తిరుపతి రైల్వే స్టేషన్ లేదంటే విష్ణు నివాసంలో ఇస్తారు. కౌంటర్ ఓపెన్ అయింది 1:00కి, కానీ మేము వచ్చి లైన్లో నించుంది అరౌండ్ 11:30కి. అరౌండ్ 3.5 hours పట్టింది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ కావడానికి. సో బేసిక్లీ టోకెన్ సెంటర్లో మీ ఐడి ప్రూఫ్ అడుగుతారు. బీట్ యువర్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, అది సాఫ్ట్ కాపీ అయినా హార్డ్ కాపీ అయినా ఏదైనా నడుస్తుంది. అది చూసి వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకొని ఒక టోకెన్ స్లిప్ మాత్రం ఇస్తారు. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు రిపోర్టింగ్ టైం ఏంటి తిరుమలలో. వీక్యూసీ అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో ఏ టైంకి మీరు చెక్ ఇన్ చేయాలి, ఇవన్నీ క్లారిటీగా మెన్షన్ చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అంటే నెక్స్ట్ డే ఎప్పుడైతే మీరు అక్కడ వీక్యూసీలో వెళ్తారో అక్కడ కూడా స్ట్రాంగ్ సెక్యూరిటీ సిస్టమ్ అయితే ఉంటుంది. కానీ అప్పుడు మీరు ఒకసారి మీ ఆధార్ కార్డ్ అయినా పాన్ కార్డ్ అయినా చూస్తే సరిపోతుందన్నమాట. కష్టం ఫలిస్తుందని అంటారు కదా, నెక్స్ట్ వీడియోలో చెప్తా. 3.5 hours లైన్లో నించుంది నథింగ్ అని చెప్పాలి. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. సో లంచ్ చేసేసుకొని మేమైతే కాణిపాకంకి అయితే వెళ్ళిపోయినాము. చిన్నప్పుడు దేవుళ్ళు మూవీ చూసి ఆ పిల్లలు ఎట్లయితే కాణిపాకానికి వచ్చి వినాయకుడిని కలుస్తారో అట్లా నేను కూడా అక్కడ గుడికి వెళ్ళి నాకు కూడా వినాయకుడు కనిపిస్తాడు అని ఆ ఫ్యాంటసీలో ఉండేదాన్ని. అది ఎప్పుడు వర్కౌట్ కాలే. ఇప్పుడు వస్తున్నా నేను కాణిపాకానికి. తిరుపతి నుంచి మాకు అరౌండ్ 1 hour పట్టింది కాణిపాకానికి రావడానికి. ఇది స్వయంభు వినాయక, స్టోన్ నుండి స్వయంగా ఫామ్ అయిన విగ్రహం అని అందరి బిలీవ్. ఇంకా మెయిన్ హైలైట్ ఏంటంటే స్వామివారి విగ్రహం కొంచెం కొంచెంగా గ్రో అవుతూ ఉంది. ఇంకా టెంపుల్ మధ్యలో ఉన్న తీర్థం కూడా మిరాకిల్ ప్లేస్గా కన్సిడర్ చేస్తారనమాట. సో మాకు దర్శనానికి అంత టైం పట్టలేదు. వితిన్ అన్ అవర్ మాకు కంప్లీట్ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా వినాయకుడిని దర్శించుకున్నాము, అక్కడ హనుమంతుని కూడా దర్శించుకొని మహాప్రసాదం కోసం వెతికినా కానీ దొరకలేదు నాకు. మీరు కూడా తిరుపతి ప్లాన్ చేసుకుంటే కాణిపాకం రండి, మంచి దర్శనం అయింది. ఈవినింగ్ టైంలో వచ్చినాం కాబట్టి స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని ఒక్కర్లేదు, ఎందుకంటే అంత రష్ లేకుండే. సో ఈజీగా మాకైతే దర్శనం దొరికేసింది. చాలా మంచిగా అనిపించింది. అంటే ప్రతి ఒక్క గుడి ఎంత కామ్గా ఉందో నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. ఏ గుడికి వెళ్ళినా కూడా ఆ కామ్ ఉంటుంది, ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ పాజిటివ్ వైబ్ వస్తుందని. కాణిపాకంతో ఇట్లా డే అనేది ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం డిన్నర్ చేసుకొని పడుకోవడమే. టికెట్స్ దొరికేసింది కాబట్టి మస్తు హ్యాపీగా ఉన్నా. ఇంకా ఏంటి, ఐ థింక్ అరౌండ్ 3 o'clock స్టార్ట్ అవుదాం అనుకుంటాం మేము గుట్టకి వెళ్ళడానికి. అక్కడ 5 కత్తర్లు ఇమ్మన్నది మా మమ్మీ. సో 5 కత్తర్లు ఇచ్చి అక్కడే 7కి దర్శనం ఉంది మాకు. ఆ దర్శనం టికెట్స్ మనకి దొరకకపోతే తత్కాల్లో ఎట్లా వెళ్ళాలో అని, అంటే తెలియని వాళ్ళకి ఈ వీడియో మేబీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో ఎండ్ వర్క్ చూస్తున్నందుకు. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోతో ఉంటాను. సో స్టే ట్యూన్డ్. బాయ్.